జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గానీ, యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి టీము, అందులో పురంధరేశ్వరి గారు బీజేపీ నాయకత్వం. ఈ ఈ నలుగురిని మనం గట్టిగా చూడాల్సిన అవసరం ఉంది ఆంధ్ర రాజకీయాల్లో. ఈ నలుగురు కలిసి ఉన్న రథం ఏదైతే పైనుంచి మనం ఇప్పుడు సనాతన ధర్మానికి సంబంధించిన అంశం కానీ, తిరుపతి సంబంధించిన అంశాలు ఏదైతే తిరుపతి లడ్డూకు సంబంధించిన అంశం కానీ, వీటన్నిటిని చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాలు పెద్ద స్థాయిలో తెర మీదకి వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఈ ఎన్డీఏ కూటమి, ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు వస్తుంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూటమి పోటీ చేస్తుంది అనే చర్చ ప్రధానంగా పెద్ద స్థాయిగా పెద్ద నాయకత్వంలో కొనసాగుతూ ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ నాయకత్వం ఆలోచించి తెలంగాణ రాజకీయాల్లో కూటమి కనుక పోటీ చేసినట్టయితే, ఎక్కడో మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తేనే అక్కడ ప్రభుత్వం తిరిగి వచ్చిన పరిస్థితి ఉందని, ఆ ఘనత పవన్ కళ్యాణ్ గారిదని, స్టార్ క్యాంపెయినర్గా ఈరోజు భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనే ప్రధానమైన చర్చ జాతీయ మీడియాలో కొనసాగుతున్న తరుణంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ కూటమి ప్రవేశిస్తే, ఆ రథ కూటమి అనేది తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఏ విధంగా ఉంటాయంటారు రాజకీయాలు? యాక్చువల్గా జనార్దన్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే అంశాలు ఏవైతే లేవనెత్తారో అవన్నీ కూడా ప్రజల్లో మనం వింటున్నాం. ఇలా జరుగుతుందంట, ఇలా జరిగితే చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు అన్ని రాష్ట్రాలకు కావాలనేటువంటి ఉద్దేశం ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కూడా మారుమూల ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. అది కార్యరూపం దాల్చుతుందా లేదా అనేది పక్కన పెడితే, ఇటీవల జరిగినటువంటి కోర్టు, అంతకుముందు జరిగినటువంటి హోమ్ మినిస్టర్ విషయం ఏదైతే ఏదో ఒక ప్రస్తావన వచ్చిందో, వీటన్నిటి కూడా గమనిస్తున్నారు. అంటే అవసరమైనప్పుడు పార్టీ కూటమి తన కుటుంబం అయితే తన కుటుంబానికి సంబంధించి కూడా ఇలా చేయటం కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి పెద్దల దృష్టికి తీసుకెళ్లి గట్టిగా మాట్లాడేటువంటి ఒక సమర్థుడైనటువంటి నాయకుడుగా అందరూ గుర్తిస్తున్నారు. ఇది ఎక్కడ ఉండదు. ఇప్పుడు కొన్ని సర్దుకుపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి. సహనాన్ని, పరిస్థితులను గమనించి తన సహనాన్ని కూడా తను పొదులు పెట్టుకొని ఎంతైతే తగ్గాడో అవసరమైన దగ్గర అదే రీతిలో స్పందించడం ఏదైతే విధానం ఉందో, అది అన్ని ఈవెన్ తమిళనాడు కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇది చూసినటువంటి, ఇది గమనిస్తున్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి నాయకులు కావాలనేది మాత్రం అందరూ కూడా కావాలనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఢిల్లీ పెద్దలు, బీజేపీ పెద్దలు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ పొత్తు అనేది దీనికి కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. అవకాశం కనుక ఉంటే, వాళ్ళ ఆలోచన కనుక ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కూటమి పక్కా సక్సెస్ అవుతుంది.